మీరు సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? స్టార్టప్ కోచ్ సుధీర్ వర్మ గారి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి. హలో, హ్యాపీ మార్నింగ్, హ్యాపీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఒక పర్సన్ బిజినెస్ లేదా స్టార్టప్ ఎందుకు మొదలు పెట్టాలి? లేదా రెగ్యులర్గా ఉన్న ఫార్మాట్ నుంచి డిఫరెంట్గా ఒక జాబ్ అనే ఆలోచన కాకుండా బిజినెస్ లేదా స్టార్టప్ వైపు ఎందుకు రావాలి? ఈరోజు మన ఇండియన్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్స్ దానికి ఎటువంటి సపోర్ట్స్ ఇస్తున్నాయి, బ్యాంక్స్ ఈ ప్రాసెస్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి ఒక్కసారి ఇన్డెప్త్గా కనుక ఆలోచిస్తే ఈరోజు 2023 కమింగ్ 10 years 2043 2047 వరకు కూడా ఇండియా విల్ బీ ద ఎమర్జింగ్ కంట్రీ. మన డెవలప్మెంట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ చాలా పెరుగుతాయి, మన ప్రొడక్షన్ పెరుగుతుంది, మన ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి. ఇంత డెవలప్మెంట్ ఆపర్చునిటీలో మీరు కనుక ఇప్పుడే ఒక స్టార్టప్ ఐడియాని మొదలు పెట్టుకోగలిగితే, లేదు ఒక బిజినెస్ ఐడియాని ఇప్పుడే మీరు మొదలు పెట్టుకోగలిగితే 100% ఆ బిజినెస్ మార్కెట్లో సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఇండియాలో తయారైన వస్తువుల్ని దిగుమతి చేసుకోవడానికి ఆలోచిస్తుంది. అండ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ తగ్గించి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, మన ఓన్ ప్రొడక్షన్ పెరిగే విధంగా డిఫరెంట్ ఐటమ్స్ తయారు చేసే విధంగా ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎన్నో అవకాశాలు కల్పిస్తుంది. దానికి రీసెంట్ ఎగ్జాంపుల్, ఇండియాలో టాటా కంపెనీ ఐఫోన్ తాలూకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టింది, రైట్? అండ్ ఫర్దర్గా ఈ టెస్లా, హార్లీ డేవిడ్సన్ చాలా కొత్త రకాల కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇండియాలో స్టార్ట్ చేయబోతున్నారు. దీని అర్థం ఏంటంటే ఇండియాలో ఈ ప్రొడక్షన్ పెంచడం వల్ల ఈ ప్రొడక్ట్స్ని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఇన్ని ప్రొడక్ట్స్లో మీరు ఒక చిన్న ప్రొడక్ట్ లేదా ఒక చిన్న సర్వీస్ మోడల్ మీరు ఈరోజు స్టార్ట్ చేసుకున్నా సరే 100% అది డెవలప్ అవ్వడానికి, గ్రో అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే మీలో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఇప్పుడు మేము ఒక బిజినెస్ ఐడియా మొదలు పెడితే మార్కెట్లో ఆల్రెడీ కాంపిటేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళను మినహాయించి మేము ఎలా బిజినెస్ చేయగలం? అసలు మా దగ్గరికే కస్టమర్ ఎందుకు రావాలి? లేదా నేను బిజినెస్ మొదలుపెట్టిన వెంటనే నాకు 3 monthsలో 4 monthsలో క్లిక్ అయిపోతుందా? నష్టం లేని బిజినెస్ నేను చేయను. ఇలా డిఫరెంట్ వెర్షన్స్ వింటూ ఉంటాం. వీటన్నిటికీ ఒక సింగిల్ ఆన్సర్ ఏంటంటేనండి, మార్కెట్లో కాంపిటీషన్ లేకుండా ఏ బిజినెస్ ఉండదు. మీరు ఎనీ ప్రోడక్ట్ తీసుకోండి, ఎనీ సర్వీస్ తీసుకోండి, ఎక్కడా కూడా మోనోపోలీ అనేది ఈ రోజున్న మార్కెట్కి ఇంపాసిబుల్. ఫార్చ్యూన్ 500 కంపెనీస్, 100 years 150 years నుంచి ఉన్న కంపెనీలను కూడా ఈరోజు ఈ స్టార్టప్ కంపెనీలు చిన్న ఆలోచనలతో 3 నెలల్లో, 6 నెలల్లో, ఏడాదిలో బీట్అవుట్ చేసి వాళ్ళకన్నా ఎక్కువ టర్నోవర్ రెవెన్యూని జనరేట్ చేస్తున్నాయి. దాని అర్థం ఏంటంటే కాంపిటీషన్ లేని వ్యాపారం ప్రపంచంలో లేనే లేదండి. కాంపిటీషన్ లేని వ్యాపారం లేనే లేదు. ఒకవేళ మీకు కాంపిటీటర్ కనుక ఉన్నాడు అనుకుంటే అతను ఒక 100 కోట్ల వ్యాపారం చేస్తే మీరు అతనికి కాంపిటీటర్ అయ్యారనుకోండి, మీకు ఒక 10 కోట్ల, 20 కోట్ల, 5 కోట్ల వ్యాపారం మీకు క్యాపిటల్ షేర్ వస్తుంది. మార్కెట్ షేర్ని మీరు క్యాప్చర్ చేస్తారు అంతే తప్ప మీరు కూడా 100% ఉంటారని గ్యారంటీ లేదు. మీ తర్వాత కూడా మళ్ళీ మీకు కాంపిటీటర్ తయారవుతాడు. మీరే ఒక కొత్త ప్రోడక్ట్ తయారు చేసినా 4 రోజుల్లో మీకు కాంపిటీటర్ వచ్చే తీరుతాడు, ఇందులో ఏ డౌట్ లేదు. సెకండ్ థింగ్, ఈ 6 monthsలో 3 monthsలో సార్ నాకు అసలు లాస్ లేని బిజినెస్ ఐడియా చెప్పండి సార్. ఇంపాసిబుల్ అండి. లాస్ అనేది బిజినెస్ ఐడియాలో లేదు, మీ ఎగ్జిక్యూషన్లో, ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఆ పర్సన్ ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఫౌండర్ తాలూకు ఆలోచన ఎలా ఉంది, అతని లాంగ్ రన్ విజన్ ఎలా ఉంది అన్న దాని మీద బిజినెస్ ఐడియాలు డిపెండ్ అయ్యాయి తప్పించి కేవలం మీది ఒక మంచి బిజినెస్ ఐడియా మీరు స్టార్ట్ చేసినంత మాత్రాన అది క్లిక్ అయిపోతుంది అన్నది ఎక్కడా లేదు. సో ఈ 2 ఫండమెంటల్స్ గుర్తుపెట్టుకోండి. మార్కెట్లో కాంపిటీషన్ లేని బిజినెస్ లేదు. ఒక బిజినెస్ సక్సెస్ అవ్వడానికి, ఫెయిల్ అవ్వడానికి ఆ ఫౌండర్ లేదా టీమ్ తాలూకు డెసిషన్స్ డిపెండ్ అయి ఉంటాయి, కానీ బిజినెస్ మోడల్ తాలూకు ఫాల్ట్ కాదు. ఈ 2 ఫండమెంటల్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు కనుక ఈరోజు ఒక బిజినెస్ ఐడియాని స్టార్ట్ చేసినా, ఒక స్టార్టప్ ఐడియాని మొదలు పెట్టుకున్నా సరే కమింగ్ 1 year 2 yearsలో దాన్ని 100% క్లిక్ చేసి మార్కెట్లో లాంచ్ చేసుకోవచ్చు. అండ్ ఒక ప్రొడక్షన్ యూనిట్, సర్వీస్ యూనిట్ అయితే వేరే కంట్రీస్కి మీ సర్వీస్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ప్రొడక్ట్స్ని కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఈ ఫండమెంటల్స్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఒక బిజినెస్ లేదా స్టార్టప్ ఐడియా మొదలు పెట్టాలనుకుంటే ఇమీడియట్గా అకాడమీ ఆఫ్ స్టార్టప్స్ని కాంటాక్ట్ చేయండి. మీకు కావాల్సిన బిజినెస్ గైడ్లైన్స్, మెంటరింగ్, ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్ నుంచి తీసుకోండి. హ్యాపీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. థ్యాంక్ యూ.